హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. ఈరోజు సమ్మర్లో మనం ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటాం కదా. ఆ ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఈ ఐస్ క్రీమ్స్ ఎన్ని తిన్నా కూడా చాలా హెల్తీ అండి, కానీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడైతే నాకు ఇంట్లో అవైలబుల్గా ఉండే ఫ్రూట్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ మిలన్ అయితే తీసుకున్నానండి. మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ని అయితే తీసుకోండి. ఇలా వాటర్ మిలన్ అంతా కూడా పీసెస్కి అయితే కట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు వాటి యొక్క సీడ్స్ని కూడా మీరు స్కిప్ చేయకుండా వాటిని కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల ఈ సీడ్స్ అనేవి మనకి హెల్త్కి చాలా ప్రోటీన్, అలానే ఫైబర్, కాల్షియం అనేవి ఇందులోని రిచ్ ప్రోటీన్స్ అయితే ఉంటాయి కాబట్టి వీటిని అసలు స్కిప్ చేయకండి. వీటి యొక్క బెనిఫిట్స్ కావాలంటే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే కూడా వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. మీరు అసలు వీటిని అయితే స్కిప్ చేయకండి. ఇలాగ తీసుకున్న తర్వాత వీటిలోకి ఆ యొక్క సీడ్స్ అనేవి కూడా నేను ఎక్స్ట్రా కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు సపరేట్గా తినరు, అలానే పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా తినరు కదా. అలాంటప్పుడు ఇలా జ్యూస్ చేసేటప్పుడైనా లేదంటే ఇలా ఐస్ క్రీమ్స్ చేసేటప్పుడైనా వాటిని మిక్సీ పట్టేటప్పుడు అవన్నీ కూడా స్మాష్ అయిపోయి వాటి యొక్క ఉన్న ప్రోటీన్ అనేది మనకి జ్యూసెస్లోకి అయితే వచ్చేస్తుంది. కాబట్టి వాటిని అసలు స్కిప్ చేయకండి. ఇప్పుడైతే ఇలా తీసుకుని పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకున్న తర్వాత ఇందులోకి 4 to 5 స్పూన్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఐస్ క్రీమ్ అనేది టేస్టీగా ఉండాలంటే ఈ ప్రాసెస్లోనైతే మనకి షుగర్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలండి. అప్పుడైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అంతా మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకే వాటర్ని కూడా యాడ్ చేయకుండా దీన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా జ్యూస్ లాగా మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి వాటర్ మిలన్లోని వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది కదా. ఇలా వచ్చిన ఈ జ్యూస్ని స్ట్రెయినర్ ద్వారా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల సీడ్స్ అనేవి మనకి సపరేట్ అయిపోతుంది. ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత సీడ్స్ చూసారు కదా, కొంతవరకు అయితే స్మాష్ అయ్యి, కొన్ని అయితే తొక్క ఊడిపోయింది కదా. ఇవి మనకి గుమ్మడికాయ పిక్కలు, అలానే కొన్ని సీడ్స్ అయితే మనం తింటూ ఉంటాం కదా. అలానే ఈ సీడ్స్ అనేవి కూడా మంచి హెల్తీ అండి. చూసారు కదా, తొక్క ఊడిన తర్వాత మనకి ఇవి తినడానికి మనకి జీడిపప్పు, బాదం పప్పులో ఉండే ప్రోటీన్ కన్నా వీటిలోని ఎక్కువ ప్రోటీన్ అయితే ఉంటుంది. వాటి యొక్క బెనిఫిట్స్ అనేవి కూడా ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా ఈ సీడ్స్ అనేవి ఎలా ఉన్నాయో. మనకి ఏమీ పెద్ద ఇబ్బందిగా అనిపించు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసుకుని జ్యూస్ని పక్కన పెట్టుకొని మనం ఐస్ క్రీమ్ ఏదైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ట్రైన్ అయితే తీసుకోవాలి. చూసారు కదా, పిల్లలు ఇష్టంగా తినాలంటే ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటేనే వాళ్ళు తొందరగా ఇష్టంగా తింటారు. పైగా ఇది చేసుకోవడం కూడా ఇంట్లో చేస్తాను కాబట్టి వాళ్ళకి టేస్టీగా ఉంటేనే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇలా తీసుకున్న ఈ జ్యూస్ని యొక్క జార్లోని వేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ జార్స్ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లోని 5 to 8 అవర్స్ అయినా మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. అప్పుడైతే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మధ్యలోని దీన్ని అసలు కదపకండి. కదపడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ సరిగ్గా రాదు. ఎందుకంటే పిల్లలు చూసి వాళ్ళని మటికి డిస్టర్బ్ చేసినట్టయితే మనకి ఐస్ క్రీమ్ అనేది బ్రేక్ అయిపోతుంది. అలా కాకుండా ఇది మనం బిఫోర్ డే నైట్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసేసి నైట్ అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ కానీ లేదంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కైనా మనం ఇది తిన్నట్టయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నేను నైట్ చేస్తున్నానండి, నైట్ 8కి. ఇప్పుడు నేను నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి నేను బిఫోర్ డే నైట్ 8కి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12కి అయితే తీస్తున్నానండి. ఇలా తీసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా ఓపెన్ చేయకుండా ఒకసారి నార్మల్ వాటర్లోని ఒకసారి డిప్ చేయాలి. ఇలా డిప్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఐస్ క్రీమ్ అనేది ఓపెన్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది, లేదంటే ఇంకా స్టిక్ అయిపోయి మనకి పర్ఫెక్ట్గా అయితే రాదు.
కాబట్టి ఇలా వాటర్ తడిపిన తర్వాత ఇప్పుడైతే చూడండి, మనం ఐస్ క్రీమ్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చూసారు కదా, ఐస్ క్రీమ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. వాటర్ మిలాన్ ఐస్ క్రీమ్ అనేది ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూసేసారు కదా. ఈ యొక్క ఐస్ క్రీమ్ మీకు ఎలా అనిపించింది అయితే మీరు కూడా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలానే మనం మంచి మంచి మోడల్స్లోని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ఫ్రూట్స్తోని, మన దగ్గర మిగిలిపోయిన ఫ్రూట్స్తోని, గ్రేప్స్తోనైనా ఏటితోనైనా కూడా ఈ యొక్క ఐస్ క్రీమ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.